హలో అండి, నమస్తే. నా పేరు బాబు. వెల్కమ్ టు మై ఛానల్ బాబు యూకే 999. ఈరోజు నేను ఏ వీడియో పెట్టలేదు. దానికి ఒక కారణం ఉంది వీడియో పెట్టకపోవడానికి. మా ఫాదర్కి ఐ ఆపరేషన్ అయితే చేపిస్తున్నాము. అందువల్ల ఈరోజు మొత్తం హాస్పిటల్ చుట్టూ తిరగడమే సరిపోయింది. నాకు వీడియో పెట్టడానికి కుదరలేదు. అలాగే నేను చూసినంతవరకు ఎంతవరకు అయితే చూశానో అప్డేట్స్ అయితే ఇస్తాను. వీడియో మొత్తం చూడండి. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీకు నామినేషన్స్ ఎలా అనిపించినాయి అంటే, యూట్యూబ్లో వీడియోస్ చూసేవాళ్ళు కాకుండా లైవ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు నామినేషన్లలో ఫైర్ ఉందా? నాకైతే అనిపించలేదండి. నామినేషన్లో అయితే ఎటువంటి ఫైర్ లేదు. ఎందుకంటే పుస్సన్ ఉంది నామినేషన్. చాలా చూశాను, చాలా వీడియోస్ చూశాను. రచ్చలేపిన నామినేషన్లో ఫైరు అది ఇదని చాలా వీడియోలు చూశాను. అసలు ఏంట్రా అని చెప్పేసి నేను వీడియోని అండ్ ఆ ఎపిసోడ్ని, ఆ లైవ్ని నేను ల్యాప్టాప్లో డౌన్లోడ్ పెట్టి చూసిన తర్వాత నాకు నామినేషన్లో ఏమనిపించలేదు. మొత్తం తుస్సే. అసలు నామినేషన్లో ఫైర్ అనేది ఎక్కడుంది? ఎవరు నామినేషన్ చేసినా కూడా పాయింట్స్ మాట్లాడుకున్న తర్వాత ఓకే, రైట్, ఓకే ఓకే, అంతేకాని నామినేషన్లో ఫైర్ అనేది ఎక్కడా లేదు. అలాగే మీకు నామినేషన్లో ఫైర్ ఉందా అనేది మీరు చెప్పండి. నాకైతే ఎక్కడ ఫైర్ కనిపించలేదు నామినేషన్లో. రియల్గా చెప్తున్నాను, నిజం మాట్లాడుకుందాం. ఎందుకంటే తమ్మైలు ఒకటి పెట్టేసి మిమ్మల్ని అందరినీ అట్రాక్ట్ చేయడం కోసం వచ్చిన తర్వాత మీరు నన్ను తిట్టచ్చు, నామినేషన్లో ఫైర్ ఎక్కడుందిరా, అన్నీ నువ్వు చెప్పేదన్నీ అబద్ధాలని. కాబట్టి నేను ఎపిసోడ్ చూసి తర్వాతే చెప్తున్నాను. ఇకపోతే నామినేషన్లు ఎత్తుకుంటే ఎలా ఉందిరా అంటే, నామినేషన్లు 6 మంది వచ్చారనుకుంటాను. విష్ణుప్రియ గారు, శేఖర్ భాషా గారు, మణికంఠ, పృథ్వీరాజు, బేబక్క అండ్ ఇంకొకరు వచ్చారు, ప్రేరణ ఎవరు వచ్చారు. సో ఇక్కడ ఒకటి ఏంటి గమనించాలంటే, సో లాస్ట్ నేమ్ ఒక్కటి మిస్ అవుతున్నందుకు ఏమనుకోవద్దు, చెప్తాను క్లియర్గా. కుక్కర్ విజులు మోగకపోతే దానికి నామినేషనా? బాగా వినండి. కుక్కర్ విజులు మోగలేదని చెప్పేసి, ఇప్పుడు కుక్కర్ అనేది ఫస్ట్ డే పెట్టారు, దానికి టైంకి కాలేదు. నేను నిన్నే చెప్పాను, కిచెన్లో 14 మెంబర్స్కి ఫుడ్ వండడం అంటే మామూలు మాట కాదు. కుక్కర్ పని చేయకపోయినా కూడా దానికి నామినేట్ చేయడం నాకైతే సిల్లీగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి పప్పుకి ఉప్పుకి, నాకు నిన్న పప్పు పెట్టలేదు మీరు, వాళ్ళు తింటే మీరు ఓకే అన్నారు, నేను తింటే ఒప్పుకోలేదు. ఎగ్ బుర్జీ చేసుకున్నా కూడా దానికి ఇవి ఎలా ఉన్నాయంటే, పప్పుకి ఉప్పుకి గుడ్డుకి, ఇంకా పోతే బొట్టు బిళ్ళలకి, గాజులకి, ప్యాంట్లకి, చొక్కాలకి, ఇలాంటి నామినేషన్లో జనాల్లో వేడి పుట్టించదు, జనాలకి ఇంట్రెస్టింగ్ రాదు. నామినేషన్ ఎలా ఉండాలంటే, ఫైర్ పాయింట్ చెప్తే ఎలా ఉండాలంటే, ఒక్కొక్క పాయింట్కి అవతలోడికి నోట్లో మాట రాకూడదు. అలాంటి పాయింట్స్ వెతకాలి. ఇప్పుడు నామినేషన్లు వెయ్యాలి అనుకుంటే నేను ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు సోనియా గారు నిన్నటి నుంచి కొన్ని పాయింట్లు మంచిగా మాట్లాడారు. గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి నిఖిల్ని అండ్ యష్మి గారు వాళ్ళ గ్రూప్ గేమ్ని బయట పెట్టారు. అక్కడ అప్రిషియేట్ చేయొచ్చు సోనియా గారిని. దాని తర్వాత బేబక్క గారితోటి ఫుడ్ విషయంలో గొడవ పడ్డారు. ఈ విషయంలో ఫుడ్ విషయంలో కావాలని టార్గెట్ చేస్తున్నాను. ఇప్పుడు టార్గెటింగ్ అనేది చెప్పచ్చు. ఇంకొకటి మణికంఠ గారు కుక్క అనేసాడు. అది ఎలా అనేసాడో అది ఆయనకే తెలియాలి. ఒకటి, ఇప్పుడు ప్రతి పాయింట్ కరెక్ట్గా ఉంటే జనాలకి నోటీస్ అవుతారు. మీరు జనాలకి నోటీస్ అవుతేనే బిగ్ బాస్లో సర్వైవ్ చేయగలుగుతారు. లేదంటే తుస్సే, ఇంటికి వచ్చేయడమే. బిగ్ బాస్ వాళ్ళే పంపించేస్తారు. నేను పదే చెప్తున్నాను, నామినేషన్లో జనాలకి ఎవరైతే నచ్చుతారో, కంటెంట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు మాత్రమే బిగ్ బాస్లో ఉంటారు. ఏది పడితే అది మాట్లాడేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తే వాళ్ళు ఎప్పుడు బిగ్ బాస్లో అయితే ఉండరు. కాబట్టి నామినేషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా క్యాల్కులేట్ చేసుకొని పాయింట్లు కరెక్ట్గా మాట్లాడి అవతల వాళ్ళని నామినేట్ చేస్తే మాకు చూసే రివ్యూ చెప్పే వాళ్ళకి కానీ చూసే జనాలకు కానీ నచ్చాలి. అలాంటివి ఏమన్నా ఉంటే గేమ్ ఆలోచన. నాకైతే ఇప్పుడు సీజన్ 8 ఫస్ట్ వీకే కాబట్టి నాకేం పెద్దగా అనిపించలేదు. నామినేషన్లలో కూడా వీళ్ళకి ఏం పెద్ద గొడవ జరగట్లేదు. ఇప్పుడు నామినేట్ చేశారనుకోండి, ఇప్పుడు శేఖర్ భాషా గారిని నామినేట్ చేసినా, పృథ్వీరాజ్ గారిని నామినేట్ చేసినా, వాళ్ళు కొద్దిసేపు మాట్లాడుకున్నా ఓకే, రైట్, ఇట్స్ ఓకే. ఎక్కడ చూసినా ప్రతి పాయింట్లో, ప్రతి నామినేషన్లో నిఖిల్ గారు డామినేట్ చేస్తున్నారు, కానీ ప్రతి ఒక్కరి పాయింట్లో ఆయన దూరుతున్నారు, ఏదో చెప్తున్నారు. ఇలా ఉండాలి. ఇప్పుడు అది పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు, ఏదైనా సరే
చూసేవాడికి పాజిటివ్గా తీసుకునేవాడు ఉంటాడు, నెగిటివ్గా తీసుకునే ఉంటాడు. ఏదో ఒకటి కంపల్సరీగా ఆ ఫైర్ ఉండాలి మాట్లాడే దాంట్లో. నాకెక్కడ ఈ నామినేషన్లో ఫైర్ అయితే కనిపించలేదు. నేను చూసిన వీడియోల్లో ఫైర్ ఉంది, అదిరిపోయింది, రచ్చలేపింది అనేది నాకు పెద్దగా అనిపించలేదు. నేను చెప్పింది మీకు కూడా నిజం అనిపిస్తే చెప్పండి కామెంట్ల రూపంలో. లేదంటే లేదు ఫైర్ ఉంది అంటే చెప్పండి ఎక్కడ ఫైర్ ఉందో. నాకైతే కనిపించలేదు. అలాగే వీడియోస్ మీకు నెక్స్ట్ అంటే ఒక 3 to 4 days తర్వాత ఫేస్ క్యామ్తో వస్తాను. అలాగే చాలా పెద్ద అప్డేట్ ఇస్తున్నాను మీకు ఈరోజు. నేను బిగ్ బాస్కు సంబంధించిన రివ్యూవర్, ఒక పెద్ద యూట్యూబర్, అంటే నేను చేసే వర్క్ ఏదైతే ఉందో ఆ యూట్యూబర్కి ఆ వర్క్ చేశాను. చాలా పెద్ద యూట్యూబరు, మన బిగ్ బాస్ రివ్యూవరు. ఆయన వీడియో వచ్చిన తర్వాత నా వీడియో వస్తుంది. ఆ వర్క్ నేను ఎలా చేశాను అనేది, సో మాకు ఎలా జరిగింది, మా కన్వర్జేషన్ ఎలా జరిగింది, ఆ యూట్యూబర్ ఎలాంటి వ్యక్తి, సో అన్నీ ఆ వీడియోలో అయితే చెప్తాను. నేను పెద్ద యూట్యూబర్కి వర్క్ చేశాను. అది ఏం వర్క్ ఏంటి అనేది త్వరలో అయితే వీడియో అయితే రాబోతుంది. అది కూడా 3 to 4 daysలో వీడియో వస్తుంది. చాలా పెద్ద యూట్యూబరు, బిగ్ బాస్ రివ్యూవర్కి సంబంధించి చాలా పెద్ద యూట్యూబరు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చాలా మంచి వీడియో అయితే వస్తుంది. అది సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.